ఏం జరిగింది అసలు? ఏం జరిగింది? ఏం జరుగుతుంది? ప్రభువైన యేసుక్రీస్తు వారి నామంలో మీ అందరికీ వందనాలు. నిన్న మంగళగిరిలో పాస్టర్ బేతు వివేక్ గారి చర్చ్ బిల్డింగ్ అగ్ని ప్రమాదానికి గురైంది. ఇది ఎలా జరిగింది అనేది తెలియదు కానీ షార్ట్ సర్క్యూట్ జరగడం వలన చర్చిలో మంటలు చెలరేగాయని చెప్తున్నారు. ఇలాంటి సంఘటన జరగడం చాలా బాధాకరం. పాస్టర్ బేతు వివేక్ గారు గత 36 సంవత్సరాలుగా మంగళగిరిలో సేవ చేస్తున్నారు. మొదట్లో చాలా కొద్ది మందితో ఆయన సేవను ఆరంభించారు. రోజులు గడిచే కొద్దీ సంఘం అనేది పెరుగుతూ వచ్చింది. చాలా మంది ఆయన నడిపిస్తున్న సంఘానికి రావడంతో సరిగ్గా సంవత్సరంన్నర క్రితము ఆయన ఈ చర్చి బిల్డింగ్ని నిర్మించారు. ఆయన ఈ ప్రార్థనా స్థలాన్ని బట్టి దేవుణ్ణి ఎంతగానో స్తుతించారు. పాదచారిగా నేను మంగళగిరి నడిచి వచ్చాను. సైకిల్ మీద ప్రయాణం చేశాను. 18 రోజులు నా కుమారుడితో ఇక్కడికి వచ్చి ఈరోజు ఈ పట్టణానికి ఆశీర్వాదాలు అందించే ఇలాంటి దాన్ని దేవుడు ఈ అలుపుడు ద్వారా ఇచ్చినందుకు దేవునికి స్తోత్రం. ఇది నేను కట్టాను అనే పదం నా నోట్లో పొరపాటుని కూడా రాదు. ఎందుకంటే కట్టడానికి మనం ఎవరమండి? కానీ ఇంతలోనే ఇలా అగ్ని ప్రమాదం జరగడం చాలా బాధాకరం. చాలా ఆస్తి నష్టం అనేది జరిగింది. మరలా వారి ప్రార్థనా స్థలము తిరిగి పునరుద్ధరించబడాలి అంటే ఎంతో ప్రయాస, ధనము అవసరం. ఆయన తగలిపడిపోతున్న చర్చిని చూసి బాధపడుతుంటే ఆ బాధ అసలు వర్ణించలేనిది. మళ్ళీ తిరిగి ఆ ప్రార్థనా స్థలము నిర్మించబడాలి అని మీరందరూ ప్రార్థన చేయండి. మీలో ఎవరైనా ప్రేరేపించబడితే ఆయనకు నేరుగా కాంటాక్ట్ అయ్యి సహాయం చేయండి. మనమందరము ఆయన పరిచర్య కొరకు ప్రార్థన చేద్దాం. తిరిగి వారి ప్రార్థనా స్థలము నిర్మించబడే వరకు వారి సంఘస్థులు దేవుణ్ణి ఆరాధించడానికి ఏదైనా స్థలం దొరికేలాగా ప్రార్థన చేద్దాం. తిరిగి వారు బలమైన పరిచర్య ప్రారంభించేలా మీ అనుదిన ప్రార్థనలలో జ్ఞాపకం చేసుకోనండి.